ఇప్పుడు అసలు ఏ గ్రహాలు ఏ డిస్టెన్స్లో ఉంటే రిజల్ట్స్ ఇస్తాయో మనం ఇప్పటిదాకా అనుకున్న రూల్స్ ప్రకారం నేర్చుకోవాలి. ఏంటిది ఆస్పెక్ట్స్ ఎంత డిస్టెన్స్ దూరంలో ఉంటే ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మనం ఫస్ట్ సీక్వెన్స్ అర్థమైంది. మూన్తో స్టార్ట్ చేద్దాం. ఏ లగ్నమైనా కావచ్చు, ఏ లగ్నానికి ఎవరు యోగకారకులు ఎవరు యోగకారకులు కాదు అనేది వెస్టర్న్లో అసలు సంబంధమే లేదు. మనం సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం వాళ్ళు యోగకారకులు అనుకోండి, వాళ్ళు బ్రహ్మాండమైన రిజల్ట్స్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తారు. దానిలో డౌట్ ఏమీ లేదు, మనం అప్లై చేసుకోవచ్చు. అలానే నక్షత్ర జ్యోతిష్యం ట్రూత్ కాబట్టి, నిజం కాబట్టి మనం నక్షత్రాలను బట్టి కూడా సిగ్నిఫికెన్స్, కృష్ణమూర్తి పద్ధతిలో సిగ్నిఫికెన్స్ అనే టేబుల్ ద్వారా మీరు సిగ్నిఫికెన్స్ని గమనించి దాన్ని తీసుకోవచ్చు. సిగ్నిఫికెన్స్ చూసేటప్పుడు కూడా మీరు ఆర్బు, డిగ్రీస్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే, మూన్తో స్టార్ట్ చేద్దాం. చంద్రుడు ఎవరు? మనస్సు కారకుడు. కారకత్వం అంటే గ్రహం యొక్క కారకత్వం మనకి గనక అర్థమైతే, చంద్రుడి యొక్క బిహేవియర్ అర్థమైతే, ఏ లగ్నానికి ఏ ఆస్పెక్ట్ ఫామ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూద్దాం సింపుల్గా. ఇప్పుడేంటి, చంద్రుడితో అన్ని ప్లానెట్స్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో చూద్దాం. అలానే చంద్రుడితో అన్ని ప్లానెట్స్ నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూద్దాం. అలానే అన్ని లగ్నాలకు కూడా మనం అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ప్రయత్నిద్దాం. ఫస్ట్ చంద్రుడు ఎవరు? మనస్సు కారకుడు. నెక్స్ట్ బుధుడిని తీసుకుందాం. చంద్రుడు బుధుడు వాక్కు కారకుడు, మాటలకు కారకుడు. బుధుడు ఎవరు? మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి. ఇప్పుడు ఏ లగ్నం తీసుకుంటారు? ఉదాహరణకి మీరు మేష లగ్నం తీసుకున్నారు. మేష లగ్నానికి చంద్రుడు చతుర్థాధిపతి, బుధుడు తృతీయ షష్టాధిపతి. ఉదాహరణకి చంద్రుడు ఎక్కడున్నాడు అని అనుకుంటారు? ఎక్కడైనా ఉండనియండి, వృశ్చిక రాశిలో నీచంలో ఉన్న, వృషభంలో ఉచ్చులో ఉన్నాడు అన్నది సంబంధం లేదు. కానీ ఒకవేళ ఆ గ్రహం ఉచ్చుతో ఉండి మంచి కోణస్థితి కలిగి ఉన్నట్లయితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాయి. వెస్టర్నర్స్ ఎవరు కూడా ఉచ్చులో ఉంది, నీచంలో ఉంది అని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కేవలం వాళ్ళు ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నది మాట్లాడారు. చంద్రుడు మనస్సు కారకుడు, బుధుడు వాక్కు కారకుడు కాబట్టి చంద్ర బుధుల మధ్య గనక కోణస్థితి ఉన్నట్లయితే వాళ్ళ మాట ఎక్స్ట్రాడినరీగా నెగ్గించుకుంటారు. ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, అలాంటి టైంలో వాళ్ళు చెప్పే పాయింట్స్ ఎదుటి వాళ్ళకి వాళ్ళ మనసుని హత్తుకునేలాగా విధంగా ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తూ ఉంటాయి, బ్రహ్మాండంగా సాటిస్ఫై చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేది ఫైనలైజ్ అవుతుందన్నమాట. సో చంద్రబుధులు ఎప్పుడు కూడా పాయింట్ వైజ్గా డీటెయిల్డ్గా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళని చెప్పే విషయాన్ని కూడా అంత జాగ్రత్తగా గ్రహించి మళ్ళీ దానికి రెస్పాన్స్ కావచ్చు, ఎదుటి వాళ్ళని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కావచ్చు, ఇదంతా చేస్తుంది. ఎందుకంటే మనస్సు వాక్కు రెండు కూడా ఏకమయ్యాయి, ఎదుటి వాళ్ళని మెప్పించడంలో నెంబర్ 1గా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏమనుకున్నాం, ఏ సైన్లలో ఉన్నారు ఉదాహరణకి అంటే పాజిటివ్ ట్రైన్ ఆస్పెక్ట్ కావచ్చు, సెక్స్టైల్ ఆస్పెక్ట్ కావచ్చు. ఉదాహరణకి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకుందాం, బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు అనుకుందాం. మేషలగ్నానికి చతుర్థాధిపతి, అదేవిధంగా షష్టాధిపతి కాబట్టి చంద్రుడు బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. సో 6th హౌస్ ఏం తెలుపుతుంది? నార్మల్గా భావం తెలియాలిగా, అది ఉద్యోగాన్ని తెలుపుతుంది, రోగాన్ని తెలుపుతుంది, అదేవిధంగా స్పోర్ట్స్ని తెలుపుతుంది, ఇలాంటి వాటిని తెలుపుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పాము, ట్రైన్ ఆస్పెక్ట్ అంటే 120 డిగ్రీస్ ట్రైన్లో కోణరాశుల్లో ఉన్నారు కాబట్టి ట్రైన్లో ఉన్నప్పుడు వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. మేషలగ్న జాతకుడికి ఉద్యోగపరంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మదర్ హెల్త్ పరంగా క్యూరింగ్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ ఏమీ రావు. సో షష్టాధిపత్యం కాబట్టి 6th హౌస్ నెగిటివ్ రిజల్ట్స్ అని తీసుకోవడానికి లేదు. ఉద్యోగపరంగా ఫేవరబుల్, సర్వీస్ పరంగా ఫేవరబుల్. తర్వాత అతను దేనిలో అన్నా కూడా రైటింగ్ కాంపిటీషన్లో ఏదన్నా పార్టిసిపేట్ చేయాలి, ఒక వ్యాస రచన ఏదో ఉంటుంది కదా, అలాంటి దానిలో ఏదన్నా పార్టిసిపేట్ చేయాలనుకున్నాడు, ఎక్సలెంట్గా ఆర్టికల్ రాయగలుగుతాడు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చంద్రబుధుల కోణస్థితి వల్ల జరుగుతుంది. లేదా సినిమాకి ఏదన్నా స్టోరీ రాయాలనుకున్నాడు, అది కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా చంద్రబుధుల కోణస్థితి ఇది యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు, యాక్టివేషన్ ఎలా అవుతుందని మనం ప్రోగ్రెషన్లో చూద్దాం. చంద్రుడికి బుధుడికి కోణస్థితి ఈ విధంగా ఉన్నట్లయితే, తర్వాత రెండోది ఏంటిది, 2 భూతత్వ రాశులు, అగ్నితత్వం భూతత్వం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ బ్రహ్మాండంగా మ్యాచ్ అయింది. భూతత్వ రాశి ఉచ్చ స్థితిలో ఉన్నాడు మన వేదిక ప్రకారం. సో భూతత్వ రాశుల్లో 2 ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ అదే బుధుడు కర్కాటకంలో సెక్స్టైల్ ఆస్పెక్ట్లో ఉన్నాడు, అర్ధకోణ దృష్టిలో ఉన్నాడు చంద్రుడితో.
అప్పుడు కూడా బాగుంటుంది. అంటే ఇది చిన్నది, ఇది పెద్దది, పాజిటివ్ రిజల్ట్స్ ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చంద్రుడితో శుక్రుడిని తీసుకోండి. సో శుక్రుడు ఉదాహరణకి ఇక్కడే కన్యలో ఉన్నాడు అనుకోండి, లేదంటే మకరంలో ఉన్నాడు అనుకోండి. చంద్రుడికి శుక్రుడికి 120 degreesలో ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది. రెండు కూడా భూతత్వ రాశుల్లో ఉన్నాయి. సో చంద్ర శుక్రులు అంటే శుక్రుడు ఏంటిది, సహజంగా కళత్రకారకుడు. మేష లగ్నానికి చూస్తే సప్తమాధిపతి. కాబట్టి వైవాహిక జీవితంలో వైఫ్ పరంగా ఇవన్నీ చాలా సపోర్టివ్గా ఉంటాయి ఇది యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు. చంద్రుడికి శుక్రుడికి ఉన్నప్పుడు ఏంటంటే శుక్రుడు కళత్రకారకుడు, అంటే సరదాగా రొమాంటిక్గా మనసుకు హత్తుకునే విధంగా, సాటిస్ఫై చేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. సో ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, అదేవిధంగా తీసుకుంటారు కూడా. సినిమా యాక్టర్స్కి చూసినట్లయితే శుక్రుడికి చంద్రుడికి కోణరాశుల్లో చంద్ర శుక్రులు ఉండడం ఇలాంటి మనం గమనించవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ రవితో అంటే ఏమీ లేదు, ఆ గ్రహ కారకత్వం దాని అనుకూలత ఎలా ఉంటుంది. ఇప్పుడు మేష లగ్నానికి వైఫ్తో చాలా పాజిటివ్గా ఉంటుంది, ఫైనాన్షియల్ బెనిఫిట్ దొరుకుతుంది, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత చంద్రుడికి రవికి, తర్వాత రవి ఎక్కడున్నాడు, ఉదాహరణకి రవి మీనంలో ఉన్నాడు మేష లగ్నానికి, పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు అని మనం తీసుకుంటాం సాంప్రదాయ జ్యోతిష్యంలో. ఇక్కడ చూస్తే రవిచంద్రుల అర్ధకోణ దృష్టి, అంటే పంచమాధిపతి వ్యయం అంటే కొడుకు దూరంగా ఉంటాడు, లేకపోతే కొడుకు ఆలస్యంగా పుడతాడు. ఒకవేళ ఉదాహరణకి అదే కొడుకు అబ్రాడ్ వెళ్ళి స్టడీ చేయాలనుకున్నాడు అనుకోండి, ఈ ఆస్పెక్ట్ యాక్టివేషన్లోకి వచ్చింది అనుకోండి, ఎక్సలెంట్గా సంతానాన్ని అబ్రాడ్ పంపించవచ్చు, వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతారు. ఎందుకంటే రవిచంద్రుల మధ్య అర్ధకోణ స్థితి. గ్రహకారకత్వాలు ఏంటంటే చంద్రుడు మనస్సు కారకుడు, రవి ఆత్మకారకుడు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాడు. ఏ విషయం గురించి అది భావాన్ని బట్టి చెప్పాలి. ఏంటిది, పంచమాధిపతి కాబట్టి సంతానం విషయంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సంతానం కోసం పెట్టిన ఖర్చు కావచ్చు, ఆయనకి మరింత ఆనందాన్ని, ఎందుకంటే బిడ్డలు అభివృద్ధి చెందుతున్నారు అన్న సంతోషాన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా అభివృద్ధి పదంలోకి వెళతారు. ఈ విధంగా రవిచంద్రుల అర్ధకోణ దృష్టి చెప్పచ్చు. ఇది మేష లగ్నానికి. అదే వృషభ లగ్నానికి తీసుకున్నారనుకోండి, వృషభ లగ్నానికి ఉదాహరణకి ఇదే లగ్నం అనుకోండి, లగ్నంలో తృతీయాధిపతి ఉన్నాడు, తృతీయ చతుర్థాధిపతుల మధ్య అర్ధకోణ దృష్టి. అతను చేయబోయే కమ్యూనికేషన్స్, నెగోషియేషన్స్, మదర్తో రిలేషన్షిప్, ఆరోగ్యము, ఈ అన్ని విషయాల్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సో ఇలా మనం ఏ యొక్క భావాధిపతి అనేది చూడాలి. తర్వాత కారకాలు ఏమేమి ఇస్తున్నాడో చూడాలి. ఏ రాసుల్లో ఉన్నాడు, 12వ రాశిలో, ఇప్పుడు వృషభ లగ్నానికి 11వ ఇంట్లో రవి ఉంటాడు. సో రవి 11th ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ కదా. సో 11th హౌస్ రిజల్ట్స్, లగ్నం రిజల్ట్స్, ఆరోగ్యము, మనస్సు, చాలా ప్రశాంతత అనేది ఆ వ్యక్తికి దొరుకుతుంది అని మనం చెప్పచ్చు. అవి ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ ఆధిపత్యంలో ఉన్నాయి, తర్వాత ఎలాంటి తత్వం, అది మీనం జలతత్వ రాశి, వృషభం భూతత్వ రాశి. సో రవిచంద్రుల అర్ధకోణ దృష్టి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ చంద్రుడికి కుజుడికి కోణరాశుల్లో ఉన్నాడంటే, ఉదాహరణకి చంద్రుడికి కుజుడికి కోణరాశుల్లో ఉన్నాడని అనుకుంటే, కుజుడు మకరంలో తీసుకుంది, చంద్రుడు వృషభంలో తీసుకోండి. చంద్ర కుజుల మధ్య 120 degrees ఆఫ్ ట్రైన్ల ఆస్పెక్ట్ ఉంది. డిగ్రీస్ అనేవి 10 degrees 5 degrees మీ ఇష్టం, 10 degrees సేమ్ డిగ్రీస్ తీసుకోండి, లేకపోతే 5 degrees +or- తీసుకోండి, అది సేమ్ రిజల్ట్స్ వస్తాయి. కుజుడు చంద్రుడు మనస్సు కారకుడు. తర్వాత కుజుడు పోరాటానికి, యుద్ధానికి, వీటికి కారకుడు. అంటే ఏంటంటే ఏదన్నా ఒకటి పట్టుదలగా అనుకున్నాడంటే తన సంకల్పాన్ని సాధించుకుంటాడు, సంకల్ప బలం ఇస్తుంది. ఇప్పుడు గ్రహాలు ఎలా అయినా మూవ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరి జాతకంలో అయితే రవి చంద్ర కుజుల మధ్య కోణస్థితి ఉంటుందో వాళ్ళు గ్రహాలకి అతీతంగా వాళ్ళ సంకల్ప బలం, మనోధైర్యంతో ఆ విషయాన్ని సాధించగలుగుతారు. వాళ్ళ మనస్సును ఎప్పుడూ పాడు చేసుకోకుండా, డిస్టర్బ్ చేసుకోకుండా వాళ్ళ టార్గెట్ మీదికి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది చంద్రుడికి కుజుడికి మధ్య ఉన్న కోణస్థితి తెలియజేస్తుంది అనమాట. ఇది ఒరిజినల్గా బర్త్ చార్ట్లో ఉంటుంది. అలానే ప్రోగ్రెషన్స్లో యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు ఆ యాంగిల్ చెప్పాం కదా, అది ఎలా రిజల్ట్స్ వస్తుందో సేమ్ ఇలాంటి రిజల్ట్స్ అది ఎంతకాలం అయితే ఉంటుందో ఆ రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ చంద్రుడికి గురువుకి, గురువు ఏంటిది, చాలా ముద్దుగా ప్రేమగా చూసుకోవడం, అదేవిధంగా జ్ఞానానికి, వీటికి, తర్వాత పూజలకి, పుణ్యాలకి, వీటికి కారకుడు కదా గురువు. ఎడ్యుకేషన్కి కారకుడు. తర్వాత చంద్రుడు మనస్సు కారకుడు. ఆ వ్యక్తి హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు,
గురు చంద్రుల మధ్య కోణస్థితి ఉన్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తారు. ఉదాహరణకి గురువు జీవకారకుడు, ఎవరికైనా భోజనం పెట్టాలనుకుంటున్నాడు, లేదా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, అట్లాంటప్పుడు ఇట్లాంటి గురుచంద్రుల కోణస్థితి ఫామ్ అయితే ఎక్సలెంట్గా వాళ్ళు ఎదుటి వాళ్ళకి లాలించి, ప్రేమించి, బుజ్జగించి దాని నుంచి పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా వ్యయాధిపతి ఎందుకంటే మోక్ష స్థానాలు ఏంటిది 4, 12 స్థానాలు మన సాంప్రదాయ జ్యోతిషంలో. ఆ వ్యక్తి స్పిరిచువల్ రిలేటెడ్ లేకపోతే భక్తికి సంబంధించిన విషయాలు ఏదైనా చేయాలనుకుంటున్నాడు, ఆ కోణస్థితి కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలానే ఏమీ లేదు, ఆ గ్రహ కారకత్వాలు ఏ భావానికి లింక్ అయినాయి ఆ కారకత్వాలని గమనించి మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ చంద్రుడికి శనికి. శని ఏంటిది? వర్క్కి, కార్మిక్ కారకుడు అంటే కర్మకారకుడు, తర్వాత ఆయుక్కారకుడు. సో ఉదాహరణకి మేష లగ్నం తీసుకుంటే శని దశమాధిపతి అవుతాడు, చంద్రుడు చతుర్థాధిపతి అవుతాడు. అంటే దశమ చతుర్థాధిపతుల మధ్య కోణస్థితి వచ్చింది. అలాంటి టైంలో ఓ ఇల్లు కట్టాలనుకుంటున్నాడు, ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బుతో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు ఒకటి. తర్వాత శని ఏంటిది? వర్క్ పరంగా స్ట్రెస్ లేకుండా సక్సెస్ఫుల్గా పని చేసుకోగలుగుతాడు. ఎస్టాబ్లిష్మెంటు ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకోగలుగుతాడు, ఎందుకంటే చతుర్థం దశమం. సో 4th హౌస్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్. సో కాబట్టి ఆ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ చంద్రుడికి శనికి అదే కోణస్థితి ఉన్నట్లయితే ఇటు మనస్సు అంతా కూడా వర్క్ పట్ల చాలా పాజిటివ్ ఎనర్జీతో వెళుతూ ఉంటుంది, ఆరోగ్యం పాజిటివ్గా ఉంటుంది, మనస్సు పాజిటివ్గా ఉంటుంది. సో ఏదంటే అది చేయగలుగుతాడు. అలానే నెక్స్ట్ చంద్రుడికి యురేనస్. అసలు యురేనస్ అని అంటే కుంభరాశికి అధిపతి, అది ఎక్స్ట్రీమ్ అన్లిమిటెడ్ ప్లానెట్. అలాంటి ప్లానెట్తో చంద్రుడు ఉంటే ఇప్పటివరకు మనం ఎంతైతే చెప్పుకున్నామో దానికి 100 రెట్లు రిజల్ట్స్ ఇస్తాడు. చంద్రుడు పూర్ణచంద్రుడు అయ్యుండి, క్షీణచంద్రుడు కాకుండా పూర్ణచంద్రుడు అయ్యుండి చంద్రుడితో యురేనస్ కలిగి ఉంటే ఏ లగ్నానికైనా కూడా దర్శన జ్ఞానాన్ని ఇస్తాడు. చతుర్థం ఏంటిది? స్పిరిచువల్ రిలేటెడ్ హౌజు. దాంతో యురేనస్ 11th హౌస్ అంటే 4-11 బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఏ లగ్నానికైనా. సో ఏదైనా విషయం ఇది అని రియలైజేషన్ వస్తూ ఉంటుంది మనుషుల్లో, ఇది ఇంతే, ఇది ఇలానే ఉంటుంది. ఇలాంటి ఒక రియలైజేషన్స్ అన్నిటికీ కూడా చంద్ర యురేనస్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. సో యురేనస్ అనేది ఒక పెద్ద గుంపు సమూహం అన్నమాట, కుజుడితో సమానం, దానికి ఒక 10 రెట్లుగా ఉంటుంది. సో చంద్రుడితో యురేనస్ ఉంటే దాని సంకల్ప బలం అసలు ఊహించలేనిది, అసలు అద్భుతంగా ఉంటుంది. యురేనస్ దేనికి కారకుడు? టెక్నాలజీకి, తర్వాత సడన్ విషయాలకి, వీటికి కారకుడు. సో సడన్గా ఆ వ్యక్తి ఏ విషయం చేయాలనుకున్నా కూడా అతను ఆ జీవితంలో ఇంతవరకు చేస్తున్న విషయాలకి పెను మార్పుగా, అంటే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. రాహు ఎలా ఇస్తాడో మన సాంప్రదాయంలో ఇక్కడ యురేనస్ అలా పనిచేస్తాడు. సో లైఫ్లో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ, రియలైజేషన్ చేస్తూ కొత్త కొత్త విషయాల్ని సాధించడానికి ఈ చంద్ర యురేనస్ల ఆస్పెక్ట్ పాజిటివ్గా ఇస్తుంది. ఇప్పటివరకు మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాము, దీనిలోనే నెగిటివ్ ఆస్పెక్ట్స్ని చేసి కంక్లూడ్ చేద్దాం. చంద్రుడికి బుధుడికి కేంద్ర స్థితి ఇప్పుడు మీకు అర్థమైపోయింది. చంద్రబుధులు వాక్కు కారకులు. ఏముంది? ఆ మాట ఆ వ్యక్తిది నెగ్గదు, అనుకున్నది పోరాడుతూ ఉంటాడు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ వ్యక్తి మాట్లాడే విషయంలో పాయింట్ ఉండకపోవడం వల్ల ఆ మాట ఫైనలైజ్ కాదు. ఉదాహరణకి అత్త కోడళ్ళు ఉన్నారనుకోండి, కోడల మాట సరిగా అప్రూవ్ అవ్వట్లేదు అత్తగారి దగ్గర. చంద్రబుధులకి కేంద్ర స్థితి ఉన్నట్లయితే ఆ కోడల మాట అత్తగారు వినకపోవచ్చు, ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చంద్రుడు శుక్రుడు ఏంటిది? ఎమోషన్స్ని చాలా బ్రహ్మాండంగా బ్యాలెన్స్ చేస్తారు కోణస్థితిలో ఉంటే. అదే స్క్వేరో కంజంక్షనో ఉందని అనుకోండి, చాలా చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవుతూ ఉంటారు. లేకపోతే నిన్న రాత్రి నువ్వు చాక్లెట్ నాకు కొనియలేదనో, ఇలా ఏదో చిన్న చిన్న విషయాలు, అసలు అవి చాలా సిల్లీగా ఉంటాయి, అలాంటి విషయాలకు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలానే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళ జీవితంలో మనం ఎంతో చేసినట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి మేషంలో శుక్రుడు, కర్కాటకంలో చంద్రుడు. ఆ చంద్రుడు మరింత క్షీణచంద్రుడు అయ్యాడు అనుకోండి, మరింత ఎమోషనల్ డిస్టర్బెన్స్ వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి మేష లగ్నమే అనుకోండి, శుక్రుడు ఇక్కడ చతుర్థంలో ఉండి కర్కాటక రాశిలో మేష లగ్నానికి, చంద్రుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఇక వైఫ్తో ఒకసారి మానసికంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మేష లగ్నానికి సప్తమాధిపతి ఇక్కడ 4లో ఉన్నాడు, 5కి 4 నెగేషను, ఈ విధంగా ఆపరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎమోషనల్ టెండెన్సీ అంతా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చంద్రుడితో రవి చంద్రులు ఏంటంటే సామాజిక సంబంధాలకి వీటన్నిటికీ కూడా ముఖ్యంగా కారకులు అనమాట.
వీటి మధ్య కేంద్ర స్థితి ఉన్నట్లయితే వీళ్ళు ఎంత చేయని ఎదుటి వాళ్ళకి అసలు వీళ్ళు చేసింది బాగానే ఉంటుంది, ఎక్కువగా రెగ్యులర్ చేసే వాళ్ళకన్నా ఎక్కువగా చేసి కష్టపడతారు, వీళ్ళకి సరైన రికగ్నైజేషన్ రాకపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఎలా అంటే ఇప్పుడు చాలా హెవీగా ఒకసారి చేసేసి మీరు మధ్యలో వదిలేసి మెయింటెనెన్స్ లేకుండా మళ్ళీ వచ్చి మీరు చేశారనుకోండి, ఏం చేసావులే నువ్వేం చేసావు ఇంతవరకు మాకు అని ఎవరైనా అనడానికి అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలానే రవిచంద్రుల కేంద్ర స్థితిలో ఉన్నప్పుడు కంజంక్షన్ కావచ్చు, లేకపోతే స్క్వేర్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు. కంజంక్షన్ అనుకోండి ఏమీ లేదు, రవిచంద్రుల కలయిక అమావాస్య అనమాట. అమావాస్య తిథి రోజు పుట్టిన వాళ్ళకి డెసిషన్ మేకింగ్ బాగా వ్యావరింగ్ ఇస్తుంది, తొందరగా ఏ డెసిషన్ ఫైనలైజ్ చేయలేకపోతుంటారు, అంటే నిర్ణయించుకోలేకపోతూ ఉంటారు, అది కంజంక్షన్. స్క్వేర్ అనుకోండి 90 డిగ్రీలు, అది ఏం చేస్తూ ఉంటుందనంటే సామాజిక సంబంధాలు సవ్యంగా ఉండకుండా అవుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు కుంభలగ్నానికి రవిచంద్రుల కేంద్ర స్థితి ఉందనుకోండి, ఉదాహరణకి సప్తమంలో చంద్రుడు, దశమంలో రవి ఈ విధంగా ఉన్నాడు అనుకోండి. దశమంలో రవి ఉండడం మంచిదే, ఉద్యోగం బాగుంటుంది. కాకపోతే చంద్రుడితో కేంద్ర స్థితిలో ఉన్నాడు కదా, సో ఆ పైన హైయర్ అఫీషియల్స్తోనూ రెగ్యులర్గా కాంటాక్ట్ లేకపోవడం, సామాజిక సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం, పిఆర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల సరైన రిజల్ట్స్ రాకపోతూ ఉంటాయి, అది గమనించవచ్చు. తర్వాత చంద్రుడికి కుజుడికి కేంద్ర స్థితి అపోజిషన్ చెప్పలేదు కదా, చంద్రుడికి రవికి అపోజిషన్ 180 డిగ్రీస్, అంటే పౌర్ణమి తిథి అనమాట. పౌర్ణమి తిథిలో పుట్టిన వాళ్ళకి విపరీతమైన గ్లిటరింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫెస్టివల్ వచ్చింది, ఓ పండగ వచ్చింది, ఇంటికి చుట్టాలు వచ్చారు, హంగులు హార్బాటాలు చేయడానికి అసలు ఏమాత్రం వెనకాడరు, అప్పు చేసుకైనా తీసుకొచ్చి అదంతా సెలబ్రేట్ చేయాల్సింది, ఏది కావాలంటే అది తీసుకొచ్చి హంగామాలాగా సెలబ్రేట్ చేయాలి. సో అలాంటి గ్లిటరింగ్ విపరీతంగా ఇస్తాడనమాట. అంటే మనం ఏ విషయంలోనూ తక్కువ కాదు అని అపోజిషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది, అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. సో మనం ఏమీ ఆలోచించకుండా ఇమీడియట్గా గ్లిటరింగ్ అంటే మన యొక్క పరపతికో లేకపోతే మన సిచ్యువేషన్ని గ్రాండ్గా చూపించుకోవాలని ఏదన్నా తీసుకొచ్చి గబాలను అప్పు చేసామనుకోండి, అది మళ్ళీ తీర్చడానికి చాలా టైం పడుతుందిగా. అందుకే అపోజిషన్ అనేది గ్లిటరింగ్తో కూడింది కాబట్టి ఆ విపరీతమైన డేర్ అనేది ఒక్కోసారి నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. సో రవిచంద్రుల అపోజిషన్. తర్వాత రవి కుజుల అపోజిషన్, చంద్ర కుజుల అపోజిషన్. చంద్రుడు కుజుడిని ఆస్పెక్ట్ చేశాడు అనుకోండి, దాన్ని చంద్రమంగళ యోగంగా మనం సాంప్రదాయంలో తీసుకుంటాం. కాకపోతే చంద్రుడు కుజుడు అసలు అపోజిషన్ అంటే విపరీతమైన గ్లిటరింగు, అదేవిధంగా విపరీతమైన కోపం కూడా ఇస్తుంది, ఆల్ ఆఫ్ సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సో చంద్రుడితో కుజుడు ఎమోషనల్ డెసిషన్స్, అది 1000 రూపాయలు అవని, 1 కోటి రూపాయలు అవ్వండి, ఇది నాకు అవసరం లేదంటే అవసరం లేదంతే, నా మనసుకు నచ్చితే చేస్తాను లేకపోతే చేయను అని ఒక మొండిగా బిహేవ్ చేసే నేచరు చంద్ర కుజులకి అపోజిషన్ ఇస్తుంది. అది యాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏదైనా హెవీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రిలేటెడ్ ఏ భావానికి సంబంధించింది అయితే దానికి సంబంధించిన డెసిషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత చంద్రుడికి గురువుకి కేంద్ర స్థితిని గజకేసరి యోగంగా చెప్పుకుంటారు. ఏంటిది, చంద్రుడు మిథునంలో ఉన్నాడు, లేకపోతే చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, గురువు మేషంలో ఉన్నాడు అనుకోండి, గురుచంద్రుల కేంద్ర స్థితిని గజకేసరి యోగంగా చెప్తారు సాంప్రదాయ జ్యోతిష్యంలో. ఇక్కడ వీళ్ళు పాపగ్రహాల మధ్య కేంద్ర స్థితిని నెగిటివ్గా తీసుకుంటారు, శుభగ్రహాల మధ్య కేంద్ర స్థితిని కూడా నెగిటివ్గానే తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే దీన్ని మరింత నెగిటివ్గా తీసుకోరు. ఎక్స్పెక్టేషన్స్ కదా, అపోజిషన్స్, స్క్వేర్స్, కంజంక్షన్స్ శుభగ్రహాల మధ్య ఏర్పడినప్పుడు ఎక్స్పెక్టేషన్స్, అచీవబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. చంద్రుడికి గురువుకి కేంద్ర స్థితి నెగిటివ్గానే చెప్తారు, కాకపోతే ఏంటంటే అంత నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వవు అని చెప్తారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏమీ ప్రాబ్లం లేదు. ఆ స్క్వేర్ అనేది నడిచినప్పుడు ఒక్కోసారి చంద్ర గురువులు అది లగ్నాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు అనుకోండి, సో ఆ ప్రోగ్రెషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని చూద్దాం, అంతగా నెగిటివ్ రిజల్ట్స్ ఏమివ్వదు. తర్వాత చంద్రుడికి శనికి కేంద్ర స్థితి అంటే కంజంక్షన్ని కృష్ణమూర్తి పద్ధతిలో అయితే పునర్పు దోషంగా మాట్లాడతారు. స్క్వేర్ ఆస్పెక్ట్, శని దశమ దృష్టితో చంద్రుని చూసినా దాన్ని కూడా పునర్పు దోషం అంటారు. 180 డిగ్రీస్ అంటే చంద్రుడు శని పరస్పరంగా చూసుకుంటుంటారు, అంటే మేషంలో శని, తులలో చంద్రుడు కావచ్చు, కర్కాటకంలో శని, మకరంలో చంద్రుడు కావచ్చు, ఇలా అపోజిషన్ 180 డిగ్రీస్లో చూసుకుంటున్నారు అనుకోండి, దాన్ని అపోజిషన్ అంటారు. ఈ అపోజిషను విపరీతమైన వేవరింగ్, అంటే చంద్రుడు మనసు కారకుడు. ఎప్పుడైతే శని మందకోడి ప్లానెట్, అంటే చాలా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్, ఈయన 2.5 days ఒక రాశి మారితే ఆయన 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు.
ఇలాంటి 2 గ్రహాల మధ్య అపోజిషన్ కానీ స్క్వేర్ కానీ ఏర్పడిందనంటే ఇక మనస్సుని ఒక సైడ్ నుంచి శని, ఒక సైడ్ నుంచి చంద్రుడు బాగా పిండేస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక సెల్ ఫోన్ కొందామని బయటికి వెళ్దాం అనుకున్నారు, వెళ్ళారు, మీకు ఐఫోన్ 7 కావాలి, ఇప్పుడే కావాలి, ఇక ఇప్పుడంటే ఇప్పుడే 1,00,000 కాదు 1,20,000 పెట్టడానికైనా కూడా మీరు రెడీగా ఉన్నారు. ఐఫోను లేదు అని చెప్పాడు, ఇక మీరు తట్టుకోలేరు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఫాస్ట్ తొందరగా కావాలి అని అంటాడు. సార్ మీరు కొంత అడ్వాన్స్ ఇవ్వండి, నేను ఆర్డర్ చేస్తాను, 1 వీక్లో వస్తుందంటే ఇక మనం ఆ డబ్బులు ఇస్తామేమో కానీ మళ్ళీ రెండో రోజే ఏమైంది, వచ్చిందా రాలేదా, కొరియర్ ఎక్కడుంది, ఎక్కడ దాకా వచ్చింది, ఢిల్లీ దాకా వచ్చిందా, గుర్గాం దాకా వచ్చిందా, ఇలా ప్రతిసారి అప్డేట్ అనమాట, మనకు అప్డేట్ కావాలి. సో శని చంద్రుల అపోజిషన్ విపరీతమైన వ్యావరింగ్, విపరీతమైన డౌట్స్ని ఇస్తుంది. అలాంటి వ్యావరింగ్ టైంలో తీసుకున్న ఏ డిసిషన్ అయినా కూడా చాలా మిస్టేక్ మీద మిస్టేక్, తప్పు మీద తప్పు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు శనిచంద్రుల కాంబినేషన్స్ స్టాక్ మార్కెట్స్లో కూడా, ఉదాహరణకి మీరు లాస్ వస్తుందని క్లోజ్ చేశారు, ఇమీడియట్గా మీరు క్లోజ్ చేయగానే అది ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ వేశారు మళ్ళీ వస్తుంది కదా అని మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ లాస్ వస్తుంది. మళ్ళీ మనం ఆగలేకపోతూ ఉంటాం, ఆ విషయాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఆగలేం. కాబట్టి శనిచంద్రుల స్క్వేర్ ఆస్పెక్ట్, కంజంక్షన్స్ విపరీతమైన టఫ్ రిజల్ట్స్ ఇస్తాయి, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి ఈ విధమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు చంద్రుడి గురించి పూర్తి అవగాహన వచ్చింది. నెక్స్ట్ మనం బుధుడి గురించి తెలుసుకుందాం.